హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు కొబ్బరన్నం అండి. పిల్లలకి లంచ్ బాక్స్కి త్వరగా ఈజీగా హడావిడి లేకుండా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం పల్లీలు వేసేసుకొని తర్వాత బాగా మగ్గించాలండి. దీంతో పాటే కొంచెం పల్లీలు వేసుకోండి. పల్లీలు అదే వేరుశనగపప్పు అండి, శనగిత్తనాలు వేసేసుకోండి. వీటితో పాటే ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకోండి. జీడిపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది, వేసుకోండి. ఈ తిరగవాత అంతా బాగా మగ్గాలండి. అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, మరి పూర్తిగా కాదు, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోండి. ఎందుకంటే ఈ తిరగవాత ఫస్ట్ మగ్గకుంటే ఇవి టేస్ట్ అనిపించవండి. ఈ తిరగవాత దినుసులు టేస్ట్ అనిపించవు. అంటే శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఇవి టేస్ట్ అనిపించవు. బాగా మగ్గితేనే టేస్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఇవి మగ్గిన కలర్ వచ్చిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసేయండి. పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిపోయింది అనుకున్న తర్వాత మీరు ఈ లోపల కొబ్బరిని తురుము పెట్టుకోండి, లేదంటే మిక్సీ కడించుకోండి. నేనైతే తురుము పెట్టుకున్నాను, తురిమిందే వేసుకున్నాను. కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కదండి, అందులో నేను వేసిన కొబ్బరి కొద్దిగా బాగా బలిసింది. కొంచెం కొబ్బరి పచ్చివాసన పోయే వరకు అట్లా వేయించేసేసుకోండి. నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదు, గమనించినారా? ఎందుకంటే కొబ్బరికి పట్టేస్తుంది, ఎక్కువ ఉప్పు కనిపిస్తుందని వేయలేదు. మనం రైస్ వేసుకున్న తర్వాత వేసుకుందాము, బాగుంటుంది. ఇప్పుడు మీకు ఈ కొబ్బరికి సరిపోయేంత రైస్, ఎంత క్వాంటిటీనో అంత రైస్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కొద్దిసేపు సిమ్లోనే ఉంది కదండి మంట, కొంచెం స్టవ్ మీద ఒక 2-3 సెకండ్స్ అట్లా ఉన్నిచ్చేసి తిప్పేసినాక మొత్తము, అప్పుడు కొద్దిగా రైస్ వేడైతేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా కొద్దిసేపు 2-3 సెకండ్స్ అట్లా ఉన్నిచ్చేసేసి దించేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా కొబ్బరి. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.